సో నాకు వంట రాకపోయినా ఆ వంట ప్రెజెంటేషన్ అనేది నేను చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. అది నా గొప్పతనం అనుకోవచ్చు. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సో ఈ దొండకాయలకు కావాల్సిన సరిపడ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈ నూనె క్యాన్ నేను పుట్టినప్పుడు మా మమ్మీ కొన్నది అనమాట. అంటే ఇది 97 లో ఉన్నది. సేమ్ నీ సైజ్ ఉంది బేబీ. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది బాయిల్ అయిందో లేదో చూసుకోవాలంటే కిచెన్ లో నువ్వు ఒక్కడు ఎంత బాగా అనిపిస్తున్నావు సార్. డైలీ ఇట్లా చేయొచ్చు కదా. పెద్దగా పెట్టొద్దు, పొయ్యి చిన్నగా పెట్టాలి. నేను మంచిగా బంద్ చేసి చెప్తున్నా. ఉప్పు క్లీన్ చేయాలి బేబీ. కింద ఉప్పు పడ్డది. నువ్వు చేసుకో. నువ్వు పడేసినావు. నేను చెయ్యను. నువ్వు పడేసినావు. నేను చెయ్యను బేబీ. నేను చెయ్యను బేబీ. ఓ నో 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 నో, తప్పు చేస్తున్నావు. రక్తపాతాలు. మిక్సీ పట్టవా? అబ్బాయి అలా చేయబెట్టి పట్టు మిక్సీ. బేబీ ఇది ఎడబెట్టాలి. మిక్సీ ఎడికెళ్ళి తెచ్చినావు? షాప్ నుంచి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఛానల్ స్టెల్రాజ్ ప్రొఫెసర్. సో ఈరోజు సో ఈరోజు ఒక కొత్త వంటకం నేర్పిస్తున్నా. అదేంటంటే బెండకాయ పచ్చడి. హలో, ఇది బెండకాయ కాదు, ఇది దొండకాయ. అరే ఏంట్రా ఇది? దొండకాయ పచ్చడి. అది ఈయన తెలిసిపోతుంది. ఎవరెవరికి నేర్పిస్తారు ఈయన తెలిసిపోతుంది. పక్కకు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పినా కానీ సో ఫ్రెండ్స్ ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకో. ఎవరైనా నీకు ఇప్పుడు ఒక టమాటా లాస్, ఇంకొక టమాటా కోయాలి బేబీ. ఈక్వల్ చేద్దాం. పచ్చడి చేసినందుకు తినేసా ఇట్లనే. ఫస్ట్ ఇచ్చి వంట వీడియో అన్నప్పుడు ఎంత బాగా చేయాలి. వంటలు నాకు రావేమో కానీ ఆ ప్రెజెంటేషన్ వస్తుంది. వంట వచ్చిన వాళ్ళే పెళ్లి చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో నాకు వంట రాకపోయినా ఆ వంట ప్రెజెంటేషన్ అనేది నేను చాలా బాగా చేస్తాను ఫ్రెండ్స్. అది నా గొప్పతనం అనుకోవచ్చు. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్రాజ్ 777. సో ఈ రోజు మా కిచెన్ లో మేము చేయబోయే వంట ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆయన గారు నాకు నేర్పిస్తున్నారు. ఆయనకు వచ్చంట దొండకాయ పచ్చడి. సో ఇట్లాంటి ఫ్రెండ్స్ దగ్గర సో అనేది కొంచెం పక్కకు పెట్టవా? సో మన బ్లాగ్ లో ఒక ఫ్రెండ్స్ కమెంట్ చేయండి, 1,00,000 సార్లు సో వస్తుంది. లెక్క పెట్టి ఒప్పుకున్న వాళ్ళు కమెంట్ చేయండి ఎన్నిసార్లు సో అన్నాడు. ఫస్ట్ వీడియో స్టార్టింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అదే నీకేమైనా ఊతప్పదమ్మా. సో అదే బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ కావాల్సింది మంచి కడుక్కొని. ఆమెకు రాదు ఫ్రెండ్స్, కావాలని చెప్తున్నాను. ఇవైతే నేను ప్రజెంట్ చేస్తా, వంట అయితే ఆయన చేస్తాడు. సో మంచి కడుక్కొని పెట్టుకున్న దొండకాయలు ఇట్లా పొడుగులా కట్ చేసుకోవాలి. చాలా మందికి వచ్చు, బట్ ఇది మాస్టర్. సో పొడుగులా కట్ చేయకుండా చేస్తున్నా. దీంట్లో ఉండాలన్నా? దాంట్లో వండుతారు. సో ఫస్ట్ ఆయన స్టైల్లో చేస్తున్నాడు దొండకాయ పచ్చడి. చాలామంది చాలా విధాలుగా చేస్తారు, బట్ ఇది మా స్టైల్ ఆఫ్ దొండకాయ పచ్చడి. సో ఈ దొండకాయలకు కావాల్సిన సరిపడ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈ దొండకాయలకు సరిపడ టమాటాలు కోసుకోవాలి. తర్వాత టమాటాలు దీని తెలుగులో ఏమంటారు చెప్పు? నేను ఇట్లా కోయొద్దని చెప్పిన, మిర్చి డైరెక్ట్ వేసేయాల. సరే కానీ దీని ఏమంటారు చెప్పు? టమాటోస్ అనేది ఇంగ్లీష్లో. తెలుగులో దీన్ని టమాటాని ఏమంటారు? టమాటాలు. చెప్పు. బంగాళదుంపలు. సో నేను నా వెజిటబుల్స్ కోసే అతనికి చెప్పా ఆల్రెడీ, ఇలా కొయ్యొద్దు, పొడుగులా కొయ్యొద్దు, ఓన్లీ జస్ట్ సెట్ చేసుకోయమని. సో వాళ్ళ చెఫ్ ఎట్లా చెప్పినాడేమో. వచ్చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఓమనా జీలకర్ర అనేది? అది జీలకర్ర. ఇప్పుడే ఎయ్యర్. ఫస్ట్ గిన్నె పెట్టావా, కొంచెం నీట్గా చెయ్యి. హస్బెండ్స్ కిచెన్లోకి వచ్చి వంట చేస్తే ఇది ఇంత నీట్గా ఉందా? ఈ ప్లాట్ఫామ్ ఇంత నీట్గా ఉందా?
నాశనం అవుతుంది. వీళ్ళు వంట చేసుడు పక్కన పెడితే ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఆ తర్వాత అది చాలా పెద్ద హెడేక్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో ఈ కిచెన్లో ఒర్రకపోతే అన్ని పీస్ఫుల్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒర్రకుండా ఫస్ట్ సైలెంట్ గిను. ఫస్ట్ అవి నువ్వు తినకు అన్న అయిపోతుంది. అలా ఎంగిలి ఉంటుంది బేబీ. ఛీ, ఫస్ట్ అది ఇది అవ్వని, ఇది అయినాక ఆయిల్ పోసుకోవాలి. నువ్వు నాకు చెప్పు, నేను చేస్తా. ఫస్ట్ ఆయిల్ పోయాలి. నేను ఎందుకు చేస్తాను, నువ్వే చేసుకో. నువ్వు చేస్తా అన్నావు కదా. సో ఈ మధ్యలో పొయ్యి గిన్నె బాండి వేడెక్కే లోపల ఒక బ్యూటీ చిట్కా చెప్పవు మా వాళ్ళకి. బ్యూటీ చిట్కా ఏంటంటే ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యం ఉండాలంటే ఫస్ట్ ఎక్కువ నీళ్ళు తాగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ బ్యూటీ టిప్ అది. అవును, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆయిల్ పోయి ఫస్ట్. ఏ పచ్చడికి అసలు నువ్వు చేసినావు నేను చేస్తున్నానా? నువ్వు నీ ఒర్రుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను గమ్మున ఉంటున్నా. సో ఫ్రెండ్స్, ఇదేంటి బేబీ, కూర గిన్నె వేసినావు దీంట్లో. అది పావు కొనుక్కొచ్చుకోవాలి, అప్పటి వరకు అది వేసేసిన. సో దీంట్లో అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ క్యాన్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నా. ఈ నూనె క్యాన్ నేను పుట్టినప్పుడు మా మమ్మీ కొన్నది అనమాట. అంటే ఇది 97లో ఉన్నది. సేమ్ నీ సైజ్ ఉంది బేబీ. ఇది నీ సైజ్ ఉందా? సో నేను పుట్టినప్పుడు ఈ క్యాన్ మా అమ్మ ఉన్నది ఫ్రెండ్స్. అది అట్లా ఉండిపోవాలని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట. బేబీ అంత నూనె ఇంకా ఎక్కువ వేస్తారు బేబీ. అదే నూనె బేసిక్గా ఫ్రెండ్స్ ఎక్కువ తినొద్దు. ఎంత ఉందో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఈమె నూనె ఇంకా చూడు ఎంత పోస్తుంది బేబీ. నాకు తెలుసా నీకు తెలుసా బేబీ? అవి దొండకాయలు వేయించాలి కదా బేబీ. చాలు, నువ్వు యూట్యూబ్లో చూసినప్పుడు నేను చూసిన వీడియో అది ఉండాలంటే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది బాయిల్ అయిందో లేదో చూసుకోవాలంటే కిచెన్లో నువ్వు ఒక్కడు ఎంత బాగా అనిపిస్తున్నావు తెలుసా. డైలీ ఇట్లా చేయొచ్చు కదా. బేబీ ఏంటి చెప్పు ఫస్ట్ స్టెప్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నీవు నూనె కాలిందో లేదో తెలుసుకునికే ఒక డేస్ చూడాలి. ఇంకా కాలేదు నూనె. సో అయినా కానీ ఇది వేసుకోవాలి. కాలేదు కదా బేబీ. జరుగు మీద పడుతుంది. జరుగు పడ్డది బేబీ. ఏం కాదులే, వంట నేర్చుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి. పర్వాలేదు బేబీ. బేబీ ఎడకాలిది బేబీ. కలయిదని నిజమిదని తెలియదులే. ఇడకాలండి, అంబులెన్స్ ఫోన్ చేయాలా? ఈ చేయి మీద పడుతుంది. ఈ చెయ్యా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇదే కదా నీకు కావాల్సింది. అవసరం లేదు పో. ఫస్ట్ ఇది బాగా జరుగు బేబీ. సో వీడు మా నందుగాడు అనమాట. ఇక్కడ నందు వీడు కింద ఉంటాడు. మాకు చాలా ఇష్టమైన నందుగాడు. వీడు ఎల్లుండి హాస్టల్ వెళ్ళిపోతున్నాడు. గురుకుల్లో రాసిండు, సీట్ కొట్టిండు. అదే మనం చెప్పాలనుకుంటున్నావారా? చివరి క్షణాలు, చివరి రోజులు మణికొండరా. మిస్ అవుతావు ఎవరినన్నా? మమ్మీని మిస్ కావా? నన్ను మిస్ కావా? రాజాన్న మిస్ కావా? అందరు మిస్ అవుతావు. ఏడవకలే ఏడుస్తలేడు. అంటేనే ఏడుస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం కాదు, మంచిగా డ్రీమ్స్ ఫాలోగా పెద్దగా 10th వరకు అందులోనే ఉండు. 5th పోతావు కదా ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మా వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ఇలా వంట ఎవరు చేస్తారు చెప్పాలి ఇట్లా. అదే రోజు వంట ఎవరు చేస్తారు నిజం చెప్పరా? రోజు వంట ఎవరు చేస్తారు? అది ఏం చెప్పావురా? ఇద్దరేంద్రా, నేను చేస్తా కదా. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను కిచెన్లోనే ఉంటా కదా. మోసం చేస్తున్నా. ఇది వేయగానే జీలకర్ర వేస్తారు. అంత తక్కువ చేసుకోవడం పెట్టొద్దు ఎప్పుడైనా. పెద్దగా పెట్టొద్దు, పొయ్యి చిన్నగా పెట్టాలి. నేను మంచిగా బంద్ చేసి చెప్తున్నా. ఆటలు ఆడు తప్పు. గ్యాస్ నువ్వు నాతో ఆటలు ఆడ. అది అయిపోతుంది బేబీ. జీలకర్ర అయ్యి నువ్వు పక్క జరు ఫస్ట్. నాకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు పో దూరం. చూడు బుల్లబ్బాయ్, చిన్నగా పెట్టవా? చూడు బుల్లబ్బాయ్, చిన్నగా పెట్టు బేబీ. పెద్దగా పెట్టరు బేబీ. నీ ఒర్రుడికే సగం ఇది అవుతుంది పో. ఇది అవ్వాలా జీలకర్రనా? ఇంకొంచెం వెయ్యి. వేసే మొత్తం వేసే. మొత్తం వేయద్దు బేబీ. వెయ్యి బేబీ, నాకు తెలుసు కదా. నువ్వు చేస్తున్నావు పచ్చడి, నేను చేస్తున్నానా? రే ఏంట్రా ఇది? నెక్స్ట్ ఏంటి? అవ్వాలి. అయ్యారు అమ్మా ఏసయ్యా రక్షక స్తోత్రం. బేబీ నాకు తెలుసా నీకు తెలుసా? అయ్యారు నాకు తెలుసు కదా. పచ్చడి నీకు నచ్చినట్టు చేసుకోవద్దు కదా. నీకు చెప్పి చేపిస్తుంది. ఎందుకు అట్లా ఓవర్ యాక్షన్ కొడతావు? నీకు నచ్చినట్టు చేసుకోరు బేబీ ఎవరైనా. ఇది ఎక్కువ పెట్టాలి బేబీ, అవుతుంది. పెట్టారు. నెక్స్ట్ దొండకాయ. ఫ్రెండ్స్ రా, జూమ్ చేయవా? జూమ్. టమాటాలు ఎవడేస్తాడు? ఫస్ట్ దొండకాయ వేస్తారు. దొండకాయ వేసినాక
ఏం రావు. సో ఫ్రెండ్స్ బేసిక్గా ఇది కొంచెం మగ్గాల ఫ్రెండ్స్ నూనెలా. బేసిక్ ఏమైందంటే ఫ్రెండ్స్, ఈ పచ్చడి ఇట్లా చేయొద్దు. ఫస్ట్ ఈ టమాటాలు అనేది ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఇట్లా ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. మారిపోయింది చెప్తానే ఉన్నా, నీతో పెట్టుకుని ఇట్లానే ఉంటది. ఫస్ట్ పచ్చిమిర్చి టమాటా ఆయిల్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఇట్లా అన్ని కలిపి ఒకటేసారి ఇది చేయాలి. తర్వాత అన్ని దంచుకోవాలి రోకలు వేసి. రోకలి లేదు మిక్సీ. సో మిక్సీ ఇట్లా వాడుకోరు ఇప్పుడు ఫ్రెండ్స్. కొంచెం ఇది ఉడికే లోపల మనము మై విలేజ్ కుకింగ్ షోలో వాళ్ళు ఆడ పొయ్యి మీద పెట్టేసి అక్కడ గడ్డిలో ఆడుకుంటారు కదా, మేము కూడా గడ్డిలో ఆడుకుంటాం. ఓహో ఇది భలే ఉంది అబ్బా. 5 minutes later. సో ఫ్రెండ్స్ దీంట్లో మనము టమాటాలు ఇట్లా వేసేసినాము. కావాలంటే చూడరే టమాటాలు ఇట్లా వేసేసినాము. టమాటాలు వేసినప్పుడు ఎందుకు చూపించలేవు? అప్పుడు ఎందుకు చూపించాలంటే నా ఇష్టం. దీంట్లో నెక్స్ట్ పసుపు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. సో కొంచెం పసుపు వేసుకోవాలి. సో పసుపు తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. యాక్చువల్లీ నేను కారం మిరపకాయలు వేసినాం కదా, అది నీకు వచ్చి పచ్చడి ఇప్పుడు అర్థమైంది. ఉప్పై నీకు తెలుసో లేదో అని చెప్పి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఉప్పు మనకి ఎంత కావాలంటే కొంచెం ఎక్కువ వేయాలి బడివి. ఎవరు చెప్పారు బేబీ? ఎందుకు అరుస్తున్నావు? ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ అయితే వేయలేము. కొంచెం పడుతుంది, ఇంకో కొంచెం పడుతుంది. నాకు నీకు మెజర్మెంట్స్ దండం పెడతా బేబీ. నాకు మెజర్మెంట్స్ బేబీ ఏంటిది మాకేంటిది అంటున్నాను. అంతా నువ్వు చేసే మొత్తం పచ్చడి మొత్తం ఖరాబ్ చేస్తున్నావు. ఆవేశపడదు, ఏం చేయాలో ఆలోచించు. వంట చేసేటప్పుడు మధ్యలో రావద్దు, కోపం వస్తుంది. ఉప్పు క్లీన్ చేయాలి బేబీ, కింద ఉప్పు పడ్డది. నువ్వు చేసుకో. నువ్వు పడేసినావు. నేను చెయ్యను. నువ్వు పడేసినావు. నేను చెయ్యను బేబీ. నేను చెయ్యను బేబీ. ఓ నో 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 నో, తప్పు చేస్తున్నావు. రక్తపాతాలు. వంట ఇట్లా చేయను, చేసుకో. అరే నందు జైపురా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హలో, ఓవరేషన్ కొట్టకుండా వచ్చే పచ్చడి కంప్లీట్. నేను చెయ్యను. చెంపాలి. ఆర్డర్లు పెట్టుకో, మంచిగా డ్రెస్సులు ఒకటి కాకపోతే ఒకటి. మేము ఆర్డర్ పెడితేనేమో వచ్చిన ఆర్డర్ ఇంకా పంపించేసాయి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అది చెప్పకుండా పెడితే అట్లనే చేస్తారు. వంట చేయమంటే ఇంత ఫ్రస్ట్రేషన్ లైఫ్. ఫ్రస్ట్రేషన్గా చేసేటప్పుడు మధ్యలో రావద్దు. వంట చేసేటోళ్ళు పని చేసేటోళ్ళు మధ్యలో వస్తే నేను కూర్చున్నా, మధ్యలోకి రాలే. కూర్చుని ఇలాంటివి నడవయి. వాళ్ళు లేకుంట వేసినావు కానీ ఇల్లంతా హడావిడే వేస్తున్నావు. మనిషి ఉన్నప్పుడు హడావిడి ఉంటుంది. చంపేశారు. స్టవ్ తక్కువలో పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes మగ్గాలి. అవి ఉడికిన తర్వాత అప్పుడు పోయి మళ్ళా కలిపి గ్యాప్లో తిను, మంచి తిను. సో చూద్దాం ఫ్రెండ్స్ 5 minutes తర్వాత. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అది. ఈ స్కెచ్ వచ్చేసి ఒక ఫ్యాన్ అంట, రాజుకి ఫ్యాన్ ఇచ్చినాడు. ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాన్ అంట. సో ఇంత బాగున్నాయి కదా 2 ఫొటోస్. సో ఫ్రెండ్స్ ఎల్లిపాయలు చేయమంటారు, వలుసుకోవాలి. ఏం చేస్తున్నావు బేబీ నువ్వు ఇక్కడ? అంత మధ్యలో వస్తాడు ఫ్రెండ్స్, హ్యాండ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, టీవీ చూస్తూ ఉంటాడు 24 hours. సో మళ్ళీ నేను దాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఆయన రెసిపీ అడిగి. సో ఇదంతా ఇట్లా మంచిగా మగ్గినాక ఇప్పుడు బంద్ చేయాలి ఫ్రెండ్స్. పొయ్యి బంద్ చేసి ఇది ఫ్యాన్ కింద పెట్టాలి. ఫ్యాన్ కింద ఆరినాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టే ముందు ఈ పచ్చడి ఇంకా టేస్ట్ కావడానికి ఒక చిట్కా ఉంటుంది, అది రాజుకి తెలియదు, అది గర్ల్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ చిట్కా ఏందో నేను మీకు చెప్తా. సో ఫ్రెండ్స్ నాన్న బంగారం, సో ఫ్రెండ్స్ నాతో మాట్లాడకు, పచ్చడి అయిపోయే వరకు పచ్చడి చేద్దాం సైలెంట్గా. ఆడియన్స్కి కంప్లీట్ చెప్పులు వేసుకున్నా. సో నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ ఇందాక, వెల్లుల్లిపాయలు వైట్ ఎల్లిపాయలు ఒక చెప్పు. నువ్వు చెప్పవా? జింజర్. జింజర్ దీని అనరు, ఇది గార్లిక్. జింజర్ అల్లం అంటారు. నాకు ఒక నిమిషం డౌట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఒక గుప్పడి వెల్లుల్లిపాయలు ఇట్లా పొట్టు తీసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టవా? అబ్బాయి అలా చేయబెట్టి పట్టు మిక్సీ. చేసుకొని వాళ్ళు నేను పోతే మాత్రం రాను కూడా రాని చెప్తున్నా. సో ఒక్కసారి చూపి వెంకట్.
సో ఇది ఇట్లా గ్రైండ్ అయిపోయినాక ఈ మిశ్రమం అంతా మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇట్లా పేరు ఆయనది, చేసేదంతా నేనే. రాజు పూర్వజన్మలో నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ గిన్నెలో మనం తాలింపు వేసుకోవచ్చు అనమాట. అది గట్టి పెట్టి చిల్లుతో మొక్క మీద పడుతుంది మొత్తం. డైరెక్ట్ ఆఫ్ చేద్దాం చెప్పినా కదా నేను. 1 2 3కి రమ్మన్నా కదా. 3కి రమ్మన్నావు కదా. సోదంతా నాకు తెలుసు. 3కి రావాలి, ఇప్పుడు 1:30 అవుతుంది. అన్నీ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు. బట్ మనకి ఇట్లా కొంచెం కచ్చపక్క ఉండాలనుకుంటే కూడా ఇట్లా ఉంచేసుకోవచ్చు అనమాట. బేబీ ఇది ఎడబెట్టాలి. మిక్సీ ఎడికెళ్ళి తెచ్చినావు? షాప్ నుంచి. ఏం మిశ్రమమ్మ అని చెప్పి కొత్త పదాలు వాడుతున్నావు? వంట వీడియోలలో ఇట్లనే వాడతారు. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ మనం ఆయిల్ వేసేసినాం కాబట్టి ఓన్లీ తాలింపుకు సరిపడంట. సో ఇలా తాలింపుకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. ఆవాలు ఫస్ట్, తాలింపుకు మెయిన్ కావాల్సింది ఆవాలు, జీలకర్ర, కరకరం అనడానికి మినపప్పు. సో ఇవి వేసేయాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఇంగు వేసుకుంటే ఏమవుతుందంటే వద్దు, టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మీద వాడేసుకుంటా చూడండి. మీద పడేసుకోరు. కొంతసేపు ఇట్లా మూత పెట్టేయాలి, ఆగం ఉండదు. ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెడితే ఆ ఫ్లేవర్ అందులోకి దిగుతుంది. దిగగానే అన్నం ఎందుకు వేసుకోరు? అందరు స్టైల్లో చేస్తారు. మా స్టైల్లో మేము చేసిన దొండకాయ పచ్చడి అనమాట. సో ఫ్రెండ్స్, మా వైఫ్ అన్నం వండి కనీసం కూర గిట్లా వండి పెడతలేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎట్లా నేను చేసిన పచ్చడి చాలా బాగుంది. మంచిగా కలపాల, ఇంకా మంచిగా కలిపితే చాలా బాగుంటుంది. బయట ఫుల్ నేను టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సూపరు, కత్తి, తురుము, కేకలంతే. ప్రపంచం ఏడా తినలేని పచ్చడి, అంత బాగుంది. నువ్వు వేసి నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మీ రెసిపీ చూసారుగా ఫ్రెండ్స్, మీ స్టైల్లో. ఇదైతే మా స్టైల్. మీరు ఇంకెంతమంది ఎంతో స్టైల్లో వేస్తారు, రోట్లో కూడా వేస్తారు. మాకు రోల్ అవైలబుల్గా లేక మిక్సీలో చేసినాం అనమాట. సో మా సింపుల్ దొండకాయ పచ్చడి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంటే బై, టేక్ కేర్.